హాయ్ గైస్, ఈరోజు ప్యాకింగ్ చేస్తున్నాను. సో ఇదన్నమాట ఫిషెస్ అయితే మొత్తం భీమవరం అండ్ అదేవిధంగా అత్తిలి అండ్ హస్బెండరీ అండ్ వరంగల్. సో పార్సల్స్ అయితే ఉన్నాయి. ఇది జెడ్ బ్లాక్లో డమోయిర్ అనమాట. సో ఫిమేల్ దానికి సపరేట్గా ప్యాక్ చేస్తున్నాం. మెయిల్ కూడా చూపిస్తాను ఎలా ఉందో అనేది. చూడొచ్చు ఈ క్వాలిటీ. ఇది జెడ్ బ్లాక్ మెయిల్. సో చూడొచ్చు దీనికి డమ్మోయిర్ ఉంది. కరెక్ట్గా కనిపించట్లేదు. ఇవన్నీ ఇది జెడ్ బ్లాక్ మెయిల్ అనమాట, డమ్మోయిర్. మొన్న 9 రూపీస్ పెట్టాను కదా, ఐ మీన్ లక్కీ డ్రా. సో అందులో అయితే వాళ్ళకి గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తున్నాను. సో ఎలా ఉంటుందంటే మన ప్యాకింగ్ ప్రీమియం ప్యాకింగ్ ఉంటుంది. సో ఇదిగోండి, ఫస్ట్ ఇలా కవర్లో ప్యాక్ చేస్తాను. ప్యాక్ చేసినాక ఇలా మనకి ప్లాస్టర్ అంటిస్తాను. ప్లాస్టర్ అంటించిన తర్వాత ఇలాంటి కవర్లోనే, సో ఇంకొక కవర్లోనే, సో ఇదైతే పెడతానమాట. ఒక్కొక్క పేరు చెప్పని పెట్టాను. సో చూడొచ్చు. అండ్ బొమ్మల్ బీ పేరు అండ్ అదేవిధంగా ఇది రెడ్ రెడ్ ప్లాటీ అండ్ ఇది జెడ్ బ్లాక్ పేరు అనమాట. సో చూడొచ్చు. ఇదైతే ఇలా మనం ఈ కవర్లోనైతే ఇది ఎక్కించుకుంటాం. ఆ తర్వాత అలా బాక్స్ అయితే ప్యాక్ చేస్తామన్నమాట. సో ప్రజెంట్ అయితే ప్యాకింగ్ అయితే జరుగుతుంది. సో చూడొచ్చు. ఈరోజు అయితే పార్సల్స్ అయితే స్టార్ట్ చేసేసాను చూడండి. సో 2 పార్సల్స్ ఆల్రెడీ అయిపోయి ఇంకా మనకి ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ ఇంకొక 2 చేయాలి. అంటే 3 లక్కీ డ్రావి అండ్ ఈరోజు ఒక ఆర్డర్ అయితే ఉంది. సో ఇవైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్యాన్లోకి పెట్టాను. సో హాట్ బాక్సెస్ ఎక్కువ లేవు, పెద్ద సైజ్ అయిపోయి. సో అందుకే
మొత్తం హడావిడిగా అవుతాయి. పార్సల్స్ అయితే చేస్తున్నాను. సో చూడండి. సో లక్కీ డ్రా అండ్ నాకు ఆర్డర్స్ వచ్చిన పార్సల్స్ అయితే పార్సల్ చేస్తున్నాను అన్నమాట. ఇంకొక 2 అయితే పార్సల్ చేయాలి. సో అలాంటివి. హాయ్ గాయ్స్, ఈరోజు బీటా స్టాక్ వచ్చింది. సో మొత్తం అన్బాక్సింగ్ చేసేసి మీకైతే చూపిస్తాను. అండ్ అదేవిధంగా ఫిమేల్స్ ఇవి, ఫిమేల్స్ ఇవి. సో ఫైనల్లీ అన్బాక్సింగ్ చేసి మొత్తం డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఇవన్నీ పెద్ద బాక్స్ అయితే వచ్చింది మనకి, ఇంపోర్టెడ్ అనమాట. సో మన ఓన్ బ్రీడ్ కాదు, ఇంపోర్ట్ చేసాము. ఫిమేల్స్ అయితే తీసేస్తారనమాట. అన్ని ఫిమేల్స్ అయితే ఇందులో వేస్తాను. సో మంచి ఎగ్లోడెడ్ ఫిమేల్స్ అయితే ఉన్నాయి. సో ఓకే. సో మరీ పెద్ద సైజు కాదు, అలాగని మీడియం సైజు కాదు, చిన్న సైజు కాదు, ఒక ఆల్ అండ్ యావరేజ్ సైజ్ అనమాట. సో ఓకే, ఫిమేల్స్ అయితే ఉన్నాయి. పేర్లు చేసినాక చూపిస్తాను. అంతలోపు ఈ గ్లాసెస్ తెచ్చాను అండ్ ఆల్బమ్ లీవ్స్ తెచ్చాను. అండ్ అదేవిధంగా ఇందులోనైతే వేసేసుకుందాం ఒక్కొక్కటిగా తీసేసి. అండ్ ఈ మెయిల్స్ అనమాట. హాయ్ గైస్, ఫిమేల్స్ అయితే అందులో వేసాను, మెయిల్స్ అయితే ఇందులో వేసాను అనమాట. సో బాదం లీఫ్ తీసి వేస్తున్నాను. రేపటికి కండిషనర్ అవుతాయి కదా, సో అప్పుడు నేనైతే వీడియో తీస్తాను. సో అంతవరకు అయితే వీడియో ఏం పెట్టట్లేదు. ఐ మీన్ ఈ కలర్ షేడ్ వస్తాయి, ఎందుకనంటే ట్రావెల్లు ఉంటాయి కదా, సో టైం పడుతుంది. సో రేపటికి ఒక 24 అవర్స్కి సెట్ అవుతాయి. సో బాదం లీఫ్ అయితే నీట్గా కడుక్కొని మనం వేసుకోవాలన్నమాట. సో బాగా డ్రై అయిపోయింది. సో ఇది మనం ఇలా వేసేసుకోవాలి. అందరికీ ఐడియా ఉంటుంది, బీటా ఫిషెస్ కీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. సో వేసుకోవాలి. వేసుకున్నప్పుడే ఇవి సర్వే అవుతాయి అన్నమాట. సో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో ఎక్కువ వేసినా బయట దూకేస్తాయి అని కొంచెం వేస్తున్నాను. సో ఇదిగోండి, ఇలా మనం వేసుకోవాలి. వేసేసి వదిలేస్తే ఇవి రేపటికల్లా కండిషనర్ అయిపోతాయి అన్నమాట. సో ఫుడ్ అయితే మనం 24 అవర్స్ 40 అవర్స్ వరకు పెట్టకూడదు. మ్యాక్సిమం 24 అవర్స్ వరకు పెట్టకూడదు. పెట్టామనంటే ఇప్పుడే ట్రావెల్ నుండి వచ్చాయి కదా, సో ఇబ్బంది పడతాయి అన్నమాట. సో చిన్న పీసెస్ అయితే వేసుకోండి. నేను వీడియో తీయడానికి అవ్వట్లేదు కాబట్టి నేను పెద్ద పీసెస్ ఇలా వేసేస్తున్నాను. చిన్న పీసెస్ అయితే వేసుకోండి. ఇంకొంచెం వాటర్ అయితే నేను న్యూ వాటర్ కొంచెం యాడ్ చేస్తాను అనమాట. సో ఇవి ఆల్ ప్యాకెట్తో ఇచ్చిన వాటర్ ఉంచేసాను. యాక్చువల్లీ చేంజ్ ఒక్కసారి చేయకూడదు. సో కొంచెం కండిషనర్ అయిన తర్వాత మాత్రమే వాటర్ చేంజ్ చేయాలన్నమాట. ఇందులో కొంచెం కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఏదైనా డ్యామేజెస్ ఉన్నా క్లియర్ అయిపోతాయి అనమాట. సో ప్రజెంట్ అయితే స్టాక్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు శాంపిల్గా ఒక పీస్ చూపిస్తాను. దాని యొక్క క్వాలిటీ చూపిస్తే స్టన్ అయిపోతారు. క్వాలిటీ మాత్రం మ్యాక్సిమం కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ క్వాలిటీ బుర్రపాడు అనమాట. మామూలు క్వాలిటీ రాలేదు. ఇవన్నీ నేను పెయిట్స్లా చేసి అమ్ముదాం అనుకుంటున్నా తప్ప సింగిల్ మెయిల్స్ సింగిల్ ఫీమేల్స్ అయితే ఇవ్వను. సో చెప్పాను, ఎందుకనంటే నాకు పెయిర్స్ లాగైతే సేల్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి పెయిర్స్ లాగే సేల్ చేస్తాను. అండ్ కాస్ట్ విషయంగా వస్తే కాస్ట్ మాత్రం రీజనబుల్గా ఉంటుంది. అండ్ హై అండ్ అయితే ఉండదు అనమాట, చాలా తక్కువగానే ఉంటాయి. సో ఫీమేల్స్ అయితే మీడియం సైజెస్. మరీ మీరు పెద్ద ఫీమేల్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఫీమేల్స్ అయితే నార్మల్ సైజ్ ఫీమేల్స్, అలా అని చిన్న ఫీమేల్స్ కూడా కాదు. ఫీమేల్స్ ఒక మీడియం సైజ్ ఫీమేల్స్. అండ్ బీటాస్ మాత్రం పర్ఫెక్ట్ సైజ్ అనమాట. పర్ఫెక్ట్ సైజు. మీకు రేపు తెలుస్తుంది ఇదంతా ప్రాసెస్. అండ్ ఇంకొక 4 బీటాస్ మిగిలిపోయి, ఎందుకంటే గ్లాసెస్ ఒక కట్టకి 26 గ్లాసులు వచ్చాయి. ఇంకొక 4 మిగిలిపోయి ఇప్పుడు ఇందులో వేయాలని చూస్తున్నాను. ఎదుగుతాను. ఏదైనా బాటిల్స్ ఏమైనా ఉంటే వేస్తాను. అదిగోండి అక్కడ ఒక బాటిల్ ఉంది కదా, అలాంటి బాటిల్స్లో వేసేసినా ప్రాబ్లం లేదనమాట. సో అలా మనం బాటిల్స్లో కూడా వేసుకోవచ్చు. సో అది బాటిల్ కట్ చేసేసి వేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా కట్ చేస్తాను ఏంటనేది. కట్ చేసి వేస్తాను. సో ఓకేనా. ఫుల్ వాటర్ వేసేసుకోవచ్చు. సో దీన్ని ఒక్కటి మీకు చూపిస్తా ఎలా ఉందంటే. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో.
సో చాలా బాగుంది. దీంట్లో వాటర్ వేసుకుందాం. ఒక ఫుల్ వేసుకుందాం వాటర్. మన గ్లాసుల కంటే బాటిల్స్ బెస్ట్. సో అది మాత్రమే మనకి మంచిదన్నమాట. అంటే పొడుగు ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ బాగా సర్వే అవుతాయి. సో ఇక్కడ వరకు వేసుకోవచ్చు, ఇక్కడ వాటర్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో చూడండి, స్టిక్కర్ పీకేస్తే ఇంక నీట్గా ఉంటుంది, కానీ అవసరం లేదు. సో గాయస్, ఇలా అయితే పెట్టాను. సో ఇక్కడైతే మేల్స్ పెట్టాను, అండ్ ఇందులో అయితే అన్ని ఫీమేల్స్ కలిపేసాను అనమాట. సో ప్రాబ్లం లేదు, ఫీమేల్స్ అన్నీ ఒక దాంట్లో ఉన్నా ఏం కాదు, పెద్ద టబ్ కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే వాటర్ పెట్టాను. సో ఇక్కడ వరకు వాటర్ పెట్టేసి లైవ్